వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. సో ఈరోజు న్యూస్ చూద్దామండి. 28 జూలై సండే 2025. 4 న్యూస్ రిలేటెడ్ టు వరల్డ్, 4 ఇండియా, 4 తెలంగాణ. సో ఫస్ట్ న్యూస్ వచ్చేసి సౌదీ ద లైన్ అర్బన్ మెగా ప్రాజెక్ట్ ఫేసెస్ రివ్యూ. ఇది ఉంది కదండి, సౌదీ అరేబియా వాళ్ళు దే వాంటెడ్ టు క్రియేట్ దిస్ నియోమ్ సిటీ, NEOM ప్రాజెక్ట్ సిటీ ఉంది కదా. ద లైన్ ఏ 170 కిలోమీటర్ జీరో ఎమిషన్ మిర్రర్డ్ స్కై స్క్రేపర్ మేబీ స్కేల్డ్ బ్యాక్. అంటే వెనకకి తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు అనమాట. ఎప్పుడు అనౌన్స్ చేశారంటే ఈరోజు అనౌన్స్ చేశారు. ఇది గుర్తుపెట్టుకోండి, ద నియోమ్ సిటీ ప్రాజెక్ట్ 170 కిలోమీటర్ జీరో ఎమిషన్ మిర్రర్డ్ స్కై స్క్రేపర్. ఎందుకు ఇది ఎక్కడ కడదాం అనుకుంటారంటే యాక్చువల్గా తబూక్ డెజర్ట్, TABUKDESER డెజర్ట్, సౌదీ అరేబియా. ఇది జాగ్రఫీలో అడగొచ్చు, తబూక్ డెజర్ట్ ఎక్కడ ఉంది. వాట్ ఈస్ ద ప్రాబ్లం ఏంటంటే కన్సర్న్ ఓవర్ హ్యూజ్ 2.5 ట్రిలియన్ కాస్ట్ అమిడ్ లో ఆయిల్ ప్రైజెస్ అండ్ బడ్జెట్ స్ట్రెయిన్. 2.5 ట్రిలియన్ కాస్ట్ అవుతుంది కాబట్టి, మళ్ళీ ఇప్పుడు లో ఆయిల్ ప్రైజెస్ ఉన్నాయి కాబట్టి ఇది ఇష్యూ అవుతుందని వాళ్ళు ఆలోచిస్తున్నారంట. ఎవరు చెప్పారు ఇదంటే క్రౌన్ ప్రిన్స్ ఉన్నాడు కదా, మొహమ్మద్ బిన్ సల్మాన్, వాళ్ళ అఫీషియల్స్తో రివ్యూ చేసి చెప్పాడు. మనకి ఇది ఎక్కడ వస్తుంది, వాట్ ఇస్ ద రిలవెన్స్ అంటే గ్లోబల్ సస్టైనబుల్ అర్బన్ ప్లానింగ్లో పెట్టుకోవచ్చు. ఇది మనం మెగా ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ అండ్ ఎకనామిక్ ఇంటర్ డిపెండెన్స్. ఓకే, కీ ఫర్ జియోగ్రఫీ అండ్ ఎకానమీ. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈయన ఉన్నాడు కదండి, స్లీపింగ్ ప్రిన్స్ అంటాం ఈయనని, సౌదీ రాయల్ వలీద్ బిన్ ఖాలిద్. ఈయన 36 years ఓల్డ్, చనిపోయాడంట ఈ కోమాలో ఉండి. 20 yearsగా ఈయన కోమాలో ఉన్నాడు. ఎక్కడ చనిపోయాడు? రియాద్లో చనిపోయాడు, సౌదీ అరేబియాలో. సో వై సకమ్డ్ ఆఫ్టర్ ప్రొలాంగ్డ్ కోమా ఫ్రమ్ హెడ్ ఇంజరీస్ సస్టైన్డ్ ఇన్ 2005 డ్యూరింగ్ క్యాడెట్ ట్రైనింగ్ ఇన్ లండన్. పాపం 2005లో హెడ్ ఇంజరీస్ అయినాయంట. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన కోమాలోనే ఉన్నాడు. 36 years ఆయన చనిపోయాడు. ఈయన ఎవరంటే సన్ ఆఫ్ ప్రిన్స్ ఖాలిద్ బిన్ తలాల్ కొడుకు, అండ్ దెన్ గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ కింగ్ అబ్దుల్ అజీజ్. ఓకే, ఈయన ఈ పేర్లు మనకి గుర్తుంటా ఉండో తెలియదు కానీ జస్ట్ ఒకసారి మనం గుర్తుపెట్టుకుందాం. అండ్ దెన్ నెక్స్ట్ ఏమంటుంది, IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏం చేస్తుందంట అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఈజ్ ప్లానింగ్ టు ప్రిడిక్ట్ 2025 గ్రోత్ ప్రిడిక్షన్ని మళ్ళీ మారుస్తుందంట. అది ఎప్పుడు అనౌన్స్ చేశారంటే ఈరోజు అనౌన్స్ చేశారు, G20 మీటింగ్లో, సౌత్ ఆఫ్రికాలో G20 మీటింగ్లో ఇది అనౌన్స్ చేశారు. ఎందుకు అంటే ఇంప్రూవ్మెంట్ ఇన్ ఫైనాన్షియల్ కండిషన్స్ అండ్ ఈజింగ్ ఇన్ఫ్లేషన్స్ యెట్ ఇంటర్నేషనల్ ట్రేడ్ టెన్షన్స్ పర్సిస్ట్. సో దానివల్ల వీళ్ళ ప్రొడిక్షన్స్ మారుస్తారు అని అంటున్నారు. ఇది ఎవరు లీడ్ చేస్తున్నారు అంటే IMF ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్. ఓకే, గీతా గోపీనాథ్ తెలుసు కదా మనకి, షీఈ్ ఫ్రమ్ ఇండియా. షీఈ్ లీడింగ్ దిస్ ఎఫర్ట్. అండ్ ఇది దేంట్లో వస్తుంది, ఎకనామిక్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇది మనం పెట్టుకోవచ్చు. తర్వాత ఈ నెక్స్ట్ పాయింట్, ఫోర్త్ పాయింట్ వచ్చేసి గ్లోబల్ సౌత్ క్రూజ్ అటెంప్ట్స్ గాజా ఎయిడ్ డెలివరీ. ఈ హండాలా ఫ్లోటిల్లా అనేది ఒక క్రూజ్ అండి, ఇటలీ నుంచి స్టార్ట్ అయింది. ఎందుకు అంటే ఇజ్రాయిల్ వాళ్ళు బ్లాకేడ్ చేస్తున్నారు. ఓకే, గాజాకి హ్యుమానిటేరియన్ రిలీఫ్ ఇవ్వకుండా వీళ్ళు బ్లాకేడ్ చేస్తున్నారు కాబట్టి దాన్ని ఆపడానికి వీళ్ళు ఒక క్రూజ్ స్టార్ట్ అయింది. ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది అని అంటే సైరా క్యూస్ టు గాజా వయా మెడిటరేనియన్ సీ. వై దిస్ స్టార్టెడ్ ఇస్ టు ప్రొటెస్ట్ బ్లాకేడ్ అండ్ ప్రొవైడ్ సివిలియన్ అసిస్టెన్స్. దీనికోసం అనమాట. సో ఎందుకు అంటే దిస్ సివిలియన్ షిప్స్ ఎయిమ్స్ టు బ్రీచ్ నావల్ బ్లాకేడ్, సిగ్నిఫికెంట్ పొలిటికల్ డిప్లొమాటిక్ రిస్క్. ఓకే, ఇది హండాలా ఫ్లోటిల్లా లాంచ్డ్ ఫ్రమ్ ఇటలీ టు ఛాలెంజ్ ద ఇజ్రాయిలీ బ్లాకేడ్ అండ్ డెలివర్ ఇజ్రాయిల్ వాళ్ళు బ్లాక్ చేస్తున్నారు కదా, దాన్ని ఆపడానికి అండ్ డెలివర్ హ్యుమానిటేరియన్ రిలీఫ్ టు గాజా వాళ్ళకి ఇప్పుడు హెల్ప్ అవసరం ఉందన్నమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనం నేషనల్లో 4 పాయింట్స్ ఏంటంటే PM మోడీ టు విజిట్ UK అండ్ మాల్దీవ్స్. ఏంది, ఇంకొక 3 daysలో వెళ్తారు సార్, 23rd నుంచి 26th జూలై. ఎందుకు PM ఎందుకు మోడీ ఎందుకు వెళ్తారు? డిప్లొమసీ అండ్ స్ట్రాటజిక్ ఫారెన్ టూర్, ఇది తెలిసింది విషయమే. ఎక్కడికి వెళ్తారంట అంటే దొరగారు యునైటెడ్ కింగ్డమ్ అండ్ మాల్దీవ్స్. వై టు స్ట్రెంగ్థెన్ బైలేటరల్ టైస్ పోస్ట్ బ్రెక్సిట్ UK అండ్ డీపెన్ ఇండియన్ ఓషన్ ఎంగేజ్మెంట్ ఇన్ మాల్దీవ్స్. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ గవర్నమెంట్స్ ఆఫ్ UK అండ్ మాల్దీవ్స్ వాట్ ఈస్ ఎయిమ్ అంటే హై లెవెల్ టాక్స్, సైనింగ్స్ అండ్ పబ్లిక్ డిప్లొమసీ. ఇది ఏంటి మోస్ట్లీ ఏంటంటే ఫారెన్ డిప్లొమసీలో పెట్టుకోవచ్చు. ఇది మనం డిప్లొమసీ, ఫారెన్ పాలసీ అండ్ రీజనల్ బ్యాలెన్స్ ఫర్ ఎగ్జామ్స్.
సో ఇండియాస్ ఫస్ట్ ఇంటర్ హాస్పిటల్ లివర్ స్వాప్ సర్జరీ సక్సీడ్స్. ఈ లివర్ స్వాప్, హార్ట్ స్వాప్లు చాలానే జరుగుతాయి. ఎక్కువ మోస్ట్ ఆఫ్ దిస్ కెన్ థింగ్స్ హ్యాపెండ్ ఇన్ చెన్నై. కానీ ఇది మాత్రం కోయంబత్తూర్లో జరిగిందండి. ఇది ఎప్పుడు జరిగిందంటే నిన్న నిన్న ఈరోజు 19th-20. ఈ లివర్ స్వాప్ అనేది బిట్వీన్ 2 హాస్పిటల్ జరిగినాయంట. వాట్ ఈస్ ద రీజన్ అంటే టు ఇంప్రూవ్ డోనార్ కంపాటబిలిటీ అండ్ సర్జికల్ సక్సెస్. ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు? ఆబ్వియస్గా లీడింగ్ సర్జన్స్, మల్టిపుల్ డోనర్ రిసిపియంట్స్, ఓకే, రిసిపియంట్ టీమ్స్. ఇది మనము ఎక్కడ రాసుకోవచ్చు అంటే అడ్వాన్సెస్ ఇన్ ద మెడికల్ సైన్సెస్. మన మెడికల్ సైన్స్ అడ్వాన్స్మెంట్స్ ఎట్లా ప్రోగ్రెస్ అవుతుంది అన్న పాయింట్లో దీన్ని మనం మెన్షన్ చేయొచ్చు. ఇట్లా లివర్ స్వాప్ సర్జరీస్ జరుగుతున్నాయి ఇంటర్ హాస్పిటల్స్లోకి, ఒక్కొక్క హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్స్. అదొకటి. ఇంకొకటి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బాంబ్ థ్రెట్ అంట అండి. బెంగళూరు స్కూల్స్లో ఈరోజు బాంబ్ థ్రెట్ అయిందంటే ఒకటేసారి 40 బాంబ్ థ్రెట్ ఈమెయిల్స్ వచ్చాయంట. ఇది టైంపాస్ బాంబ్ థ్రెట్స్, టైంపాస్ కోసం చేశారు. వీళ్ళు చెకింగ్ చేసిన తర్వాత ఏమీ దొరకలేదు. దట్స్ ఫైన్. ఇది మనం ఎక్కడ రాసుకోవచ్చు అంటే ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్ ఎట్లా క్రియేట్ అవుతాయి. ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్ మనం ఎంతసేపు బయట సెక్యూరిటీ కూడా ప్రాబ్లం అనుకుంటాం కదా, బట్ దీస్ కైండ్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్ ఎట్లా ఉంటాయి, అండ్ సైబర్ సేఫ్టీ ఎట్లా ఉంటుంది, అండ్ లా అండ్ ఆర్డర్లో మనము ఈ పాయింట్ మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ ఫాన్ ఇండియన్ మెటరాలజికల్ డిపార్ట్మెంట్ ఉంది కదా, అండ్ దిస్ ఇష్యూస్ హెవీ రెయిన్ఫాల్ అలర్ట్ ఇన్ తెలంగాణ. సో ఆరెంజ్ అలర్ట్ ఇష్యూస్ ఫర్ 12 తెలంగాణ డిస్ట్రిక్ట్స్ బిట్వీన్ 21st and 22nd. రేపు ఎల్లుండండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి, వర్షం పడుతుంట. ఆరెంజ్ అలర్ట్ అంటే మొన్న కూడా చెప్పాను నేను. ఈ అలర్ట్స్ మనం చూసుకుంటే బెటర్. అయితే నేను ఒక్కసారి చూసానండి వాట్ ఈస్ దట్ అలర్ట్స్ అంటే. వాట్ కైండ్ ఆఫ్ అలర్ట్స్ ఉంటాయంటే గ్రీన్ అలర్ట్ ఉంటుంది. అంటే గ్రీన్ అలర్ట్ అంటే ఏం కాదనమాట. ఎల్లో అలర్ట్ ఉంటుంది, జస్ట్ కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం అనమాట. సో ఎల్లో అలర్ట్ ఇస్తేనేమో వెన్ దిస్ అలర్ట్ ఈస్ గివెన్ ఇట్ మీన్స్ దర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ మోడరేట్ రెయిన్ఫాల్. గ్రీన్ అలర్ట్ అంటేనేమో లిటిల్ ఆర్ నో రెయిన్ఫాల్. ఎల్లో అలర్ట్ అంటే ఛాన్స్ ఆఫ్ మోడరేట్ రెయిన్ఫాల్. ఆరెంజ్ అలర్ట్ అంటే కొంచెం గట్టిగానే పడుతుంది. అలర్ట్ ఈజ్ ఇష్యూడ్ వెన్ హెవీ రెయిన్ఫాల్ ఈజ్ యాంటిసిపేటెడ్ టిపికల్లీ ఎక్సీడింగ్ 115.56 mm. ఓకే, ఆరెంజ్ అలర్ట్. ఇంకా కొంచెం బీ ప్రిపేర్డ్ అనమాట. ఆరెంజ్ అలర్ట్ అంటే మీరు గొడుగులు తీసుకుపోవాలి, ల్యాప్టాప్లకి ఈ కవర్లు తీసుకుపోవాలి, ఇవన్నీ అనమాట. ఇంకా రెడ్ అలర్ట్ అంటే ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ అనమాట. ఓకే, మోస్ట్ సివియర్ వెదర్ వార్నింగ్స్, అన్ని ఊడిపోవడం, పడిపోవడం, ఇండికేటింగ్ ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ ఓవర్ 204.5 mm విదిన్ 24 hours. కంటిన్యూస్గా మొన్న మొన్న పడింది ఎంత అని చాలా తక్కువ మొన్న పడింది. సో ఇంకా రెడ్ అలర్ట్ వస్తే తుక్కు అవుతుంది. ఓకే, దట్ ఈస్ వాట్ 4 ఉంటాయండి అలర్ట్స్: గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. ఓకే, కమింగ్ బ్యాక్. సో రేపు ఎల్లుండి గట్టిగా ఉన్నాయంటే వర్షాలు. మన వాళ్ళు ఇది ఎక్కడ వస్తుంది అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్లో పెట్టుకోవచ్చు మనం. క్లైమేటాలజీ, స్టేట్ అడ్మినిస్ట్రేషన్. దెన్ రీజనల్ తెలంగాణ చెప్దాం. NHM నేషనల్ హెల్త్ మిషన్ ఎంప్లాయీస్ సర్వీసెస్ ఎక్స్టెండెడ్. తెలంగాణ ఎక్స్టెండెడ్ ద సర్వీస్ ఆఫ్ 51,451 కాంట్రాక్చువల్ అండ్ అవుట్సోర్స్ స్టాఫ్ అండర్ ద నేషనల్ హెల్త్ మిషన్ చేసిందంట. ఈరోజు అనౌన్స్ చేసింది. ఎక్స్టెండెడ్ టిల్ March 2026, అంటే ఇంకొక 9 నెలలు అనుకోవచ్చు. సో అక్రాస్ తెలంగాణ స్టేట్ నేషనల్ హెల్త్ మిషన్ ఎందుకు అంటే టు ప్రొవైడ్ ద జాబ్ స్టెబిలిటీ అండ్ మెయింటైన్ పబ్లిక్ హెల్త్ వర్క్ ఫోర్స్ తెలంగాణ గవర్నమెంట్ ఇష్యూ చేసింది. ఇది స్టేట్ పాలసీ హెల్త్ అడ్మినిస్ట్రేషన్లో మనం ఇది వెల్ఫేర్ స్కీమ్స్లో రాసుకోవచ్చు. అండ్ ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ స్టాల్డ్, ఆపేశారు. సెంటర్ సేస్ తెలంగాణ ప్రపోజల్స్ డోంట్ మీట్ నామ్స్. మనం అంటే వాళ్ళ నామ్స్ మీట్ కాలేదంట, సో డిలేస్ అప్రూవల్. ఓకే, ఇండియన్ హౌసింగ్ స్కీమ్స్ వాళ్ళ నామ్స్ మీట్ అవ్వలేదని చెప్తున్నారు. రిక్వైర్మెంట్స్ నాట్ అలౌడ్ విత్ ద యూనియన్ హౌసింగ్ మినిస్ట్రీ గైడ్ లైన్స్. సో ప్రపోజల్స్ నీడ్ రివిజన్ టు క్వాలిఫై ఫర్ సెంట్రల్ ఫండింగ్. అందుకోసం మనం మీట్ కాకపోతే సెంట్రల్ ఫండింగ్ ఆపేస్తారు కదా, దట్స్ వాట్ హ్యాపెండ్. ఇది సెంటర్ స్టేట్ రిలేషన్స్ అండి, దాంట్లో మనం పెట్టుకోవచ్చు. మనం పాలిటీలో ఉంది కదా సెంట్రల్ రిలేషన్స్, ఆర్టికల్ నెంబర్ నాకు గుర్తులేదు, సడన్గా గుర్తు రావట్లేదు, 263 అనుకుంటున్నా. రూరల్ డెవలప్మెంట్ గవర్నెన్స్ నామ్స్. సో స్పైక్ ఇన్ ఫైర్ ఎమర్జెన్సీస్ ఇన్ తెలంగాణ. సో రికార్డ్ 6,366 ఫైర్ రిలేటెడ్ డిస్ట్రెస్ కాల్స్ లాగ్డ్ బై July 19th. యావరేజ్ 32 వచ్చినాయంట అండి. సో ఒక్కసారి ఇంక్రీజ్ అయింది. డేటా ఫ్రమ్ స్టేట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇది ఇచ్చారు డేట్. ఎందుకంటే వై దిస్ ఫైర్ ఎందుకు అవుతుంది అని అంటే రైజింగ్ అర్బనైజేషన్, పువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పాసిబుల్ క్లైమేట్ ఇంపాక్ట్. మనకు తెలుసు కదా రైజింగ్ అర్బనైజేషన్. ఇప్పుడు మనం హైదరాబాద్లో కానీ ఏ ఊర్లో కానీ ఇల్లులు కట్టినా కానీ మనకి ఎక్కడైనా సెట్ బ్యాక్స్ ఉన్నాయా అండి? సెట్ బ్యాక్స్ లేవు, ఏం లేవు. ఒక రెండు ఫీట్ కూడా వదలట్లేదు ఒక ఇంటికి ఇంకో ఇంటికి, ఎంత పెద్ద బిల్డింగ్ అయినా కానీ. సో ఒక ఫైర్ అయిందంటే ఇబ్బంది, మొత్తం పక్కింటి వాళ్ళు అందరూ ఇబ్బంది పడతారు. ఓకే, దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ ప్రాబ్లం.
సో ఇది కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్లోనే వస్తుంది. ఈ జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. రికార్డెడ్ 6366 ఫైవ్ రిలేటెడ్ డిస్ట్రెస్ కాల్స్ లాగ్డ్ బై జూలై జూలై 19th. అంటే ఈ నెంబర్తో పెద్ద మనకి ఇంపార్టెంట్ ఇది ఏం కాదు, కానీ ఈ ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్లో మనకి టౌన్ ప్లానింగ్ సరిగ్గా లేకపోవడము, దీనివల్ల ఇష్యూస్ రావడము, ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్లో అంటే మ్యాన్ మేడ్ డిజాస్టర్స్లో ఉంటాయి కదండి, ఇది అందులో రాసుకోవచ్చు. లాస్ట్ పాయింట్ వచ్చేసి మనకి బీజేపీ, తెలంగాణ బీజేపీ బండి సంజయ్ గారికి, ఈటెల గారికి గోల్ నడుస్తుంది కదా, నిన్న ఆయన తిట్టారు కదా. యాక్చువల్లీ ఈ పాయింట్ రాయొద్దు, నేను రాయొద్దు అనుకున్నా, కానీ జస్ట్ మెన్షన్ చేస్తున్నా. దేర్ మైట్ బి పాసిబిలిటీ దట్ బీజేపీ స్ట్రక్చర్లో ఏదో చేంజ్ రావచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. అందుకోసం మెయింటైన్ చేయాల్సి వచ్చింది. ఇది ఇది ఇట్స్ కైండ్ ఆఫ్ బీజేపీ ఎంపీ టెల్ రాజేందర్ వాన్స్ అగేన్స్ట్ స్ట్రీట్ ఫైట్ టాక్టిక్స్ అమిడ్ క్లాష్ విత్ పార్టీ ఇన్ఛార్జ్ బండి సంజయ్. ఈ రోజే ఇచ్చారు. అండ్ ఎక్కడ హైదరాబాద్, హుజురాబాద్. ఎందుకు, వాట్ ఈస్ ద రీజన్ అంటే పవర్ స్ట్రగుల్ అవర్ లీడర్షిప్. దీనికోసమే కదండి అంత ఇంత గొడవ నడిచేది. సింబల్స్, క్రికెట్ డిస్ట్రిబ్యూషన్. ఓకే. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు అందరికీ తెలిసిందే, మల్కాజ్గిరి ఎంపీ. బండి సంజయ్ గారు తెలిసిందే, కరీంనగర్ ఎంపీ అండ్ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఇప్పుడు కాదే, ఇది తప్పు పెట్టినట్టున్నా. అండ్ దెన్ పొలిటికల్ ర్యాలీ అండ్ మీడియా స్టేట్మెంట్స్ కాలింగ్ క్యాడర్ మొబిలైజేషన్ హైలైట్ స్టేట్ పాలిటిక్స్ పార్టీ డైనామిక్స్ కీ ఫర్ పాలిటీ సెక్షన్ అదండి. సో ఈ పాయింట్ పెద్ద ఇంపార్టెంట్ కాదు. లాస్ట్ పాయింట్ తెలంగాణ బీజేపీ ఫైటింగ్ దట్ షుడ్ నాట్ బి, ఇది అంత పెద్ద, ఎందుకంటే పొలిటికల్ థింగ్ ఇగ్నోర్ చేయండి. మిగతా పాయింట్స్ని లెట్స్ లెట్స్ కీప్ దెమ్ ఇన్ అవర్ మైండ్ అదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇట్స్ సాహిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.